లార్డ్. వెల్కమ్ టు మెర్సీ శ్యామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు సర్వాధికారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రభువా నీకే వందనాలు నీకే వందనాలు. వేవేల దూతల చేత పొగడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. నీవే మాకు జ్ఞానము దయచేసినావు నమ్మించినాం నైనా. ఏసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. జ్ఞానమునిచ్చేవాడవు నీవే ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. కృపలకు పాత్రుడా నీకు వందనాలు. సజీవుడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు. స్తోత్రం 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 సర్వ సృష్టిని సృజించిన వాడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు. ప్రతీది ప్రభువా నీ వలనే కలిగింది ప్రభువా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు. స్తోత్రం 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 మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన వాడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. మాకు మంచి ఆయుష్ని ఇచ్చిన వాడా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు. స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయనా. ఈ ఉదయకాల సమయంలోనైనా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. మా అక్కర్లన్నీ నీవే తీర్చమని అడుగుచుంటున్నా. నీ రెక్కల చాట మమ్మల్ని భద్రపరచమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా. ఇంకెవరైతే ఏకీభించబోతున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఎవరైతే ప్రార్థన సహాయం కోరినారో ప్రభువా వారిని నీవే జ్ఞాపకం చేసుకోండి. నీ నిమిత్తము వారి ప్రార్థన సహాయం కోరినారో నీవు ఎరిగినావు కాబట్టి ప్రభువా తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటాను. న్యాయమైన కోరికను తీర్చేవాడవు కాబట్టి ప్రభువా అది తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా. న్యాయంగా ఉంటే ప్రభువా నీవు తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాళ్ళందరినీ నీవే ముట్టి స్వస్థపరుస్తావని నమ్ముచుంటున్నాను నాయనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ గాయపడి హస్తంతో వారిని తాకుమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. అవును నాయనా. తల్లి మర్చిన తండ్రి మరిచిన బంధువులను నాడిన ప్రభువా అయ్యా నేను విడిచిపెట్టను అని సెలవిస్తున్నాను నాయనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. అందరి ప్రేమ కన్నా ప్రభువా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ ప్రభువా నీ ప్రేమ గొప్పదని సెలవిస్తుంది వాక్యం నాయనా. అవును ప్రభువా అయ్యా నీలాంటి ప్రేమ ఎవ్వరు కూడా చూపలేరు నాయనా. యేసయ్యా ధనము కోసము ప్రభువా వస్తువుల కోసము ప్రేమ కాదు కానీ ప్రభువా నువ్వేమి ఆశించకుండానే మాపై ప్రేమ చూపినావు నైనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అటువంటి ప్రేమను మేము పొందుకోవడానికి సహాయం చేయండి అయినా. యేసయ్యా అటువంటి ప్రేమను మేము ఇతరులకు పంచే విధంగా ఉండడానికి మమ్మల్ని తయారు చేయమని అడుగుచుంటున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయినా. యేసయ్యా నీ వలే ప్రభు నడుచుకోమని అంటున్నావు ప్రభువా. అయ్యా
మేము నీ వల్లే మేము నడుచుకున్నటకు ప్రభువా అయా మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. అయా నీ వల్ల మేము నడిచి నీలాగా మేము ఉండుటకు సహాయం చేయమని అడుగుచుంటున్నాను నైనా. యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారి చంపజూచుదురు. వారి చేతికి యెహోవా నీతిమంతుని అప్పగింపడు. వారు విమర్శకు నచ్చినప్పుడు ఆయన వారిని దొంగలుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.